ఉత్తర బంగాళాఖాతం తనకు ఆనుకుని ఉన్న దక్షిణ బంగ్లాదేశ్ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. రానున్న 48 గంటల్లో వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రతో పాటు కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. అల్పపీడనం ప్రభావం ఎంత మేర ఉంటుంది, ఏ జిల్లాల్లో ఎక్కువ వర్షాలు పడే అవకాశం ఉంది, మత్స్యకారులకు ఎలాంటి సూచనలున్నాయనే అంశాలపై విశాఖ వాతావరణ కేంద్రం శాస్త్రవేత్త జగన్నాథ్ కుమార్ తో మా ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ భరత్ కుమార్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ కు రాగల 48 గంటల్లో చెదురుమదురు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తా ఉంది. ఇదే అంశానికి సంబంధించినంత వరకు వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఎన్ని రోజుల పాటు వాతావరణం పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లో ఉండే అవకాశం ఉండబోతుంది? బంగాళాఖాతంలో ట్రఫ్ ఏమైనా ఏర్పడిందా? దాని ప్రభావం ఎలా ఉండబోతా ఉంది? ప్రస్తుతానికి ఉత్తర బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న దక్షిణ బంగ్లాదేశ్ పరిసర ప్రాంతాలలో ఒక ఉపరితల ఆవర్తనం 1.5 కిలోమీటర్ల నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉండటంతో పాటు ఇది నైరుతి దిశకు వంగి ఉన్నది. దీని ప్రభావం వలన రాబోయే 2 రోజులు అనగా 3వ తేదీ నాటికి వాయువ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పరిసర ప్రాంతాలలో ఒక అల్పపీడనం పరిణమించే అవకాశాలు ఉన్నాయి. ఈ ఉపరితల ఆవర్తనం నుండి అనగా ఉత్తర బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న దక్షిణ బంగ్లాదేశ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం నుంచి ముఖ్యంగా ఈశాన్య అరేబియా సముద్రం వరకు ఒక ఉపరితల ద్రోణి 4.5 కిలోమీటర్ల నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నది. ఇది గంగా పరివాహక పశ్చిమ బెంగాల్ మీదుగా, ఒరిస్సా మీదుగా, ఛత్తీస్గఢ్, ఉత్తర మహారాష్ట్ర, గుజరాత్ మరియు నైరుతి ఈశాన్య అరేబియా సముద్రం వరకు విస్తరించి ఉన్నది. ఈ పరిస్థితుల వల్ల రాష్ట్రంలో ఋతుపవన పరిస్థితులతో పాటు ఈ పరిస్థితులు ఉండడం వల్ల రాబోయే వారం రోజులు కూడా చెదురుముదురుగా వర్షాలు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో మొదటి 4 రోజులు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, 5వ రోజు నుంచి 7వ రోజు వరకు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉండే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా జిల్లాల్లో మొదటి 3 రోజులు 1-2 చోట్ల తేలికపాటి జల్లులు, 4వ రోజున కొన్ని ప్రాంతాలలో, 5వ రోజు పలు ప్రాంతాల్లో, 6, 7వ రోజుల్లో అది కొన్ని ప్రాంతాలకు పరిమితమయ్యే అవకాశం ఉంది. కోస్తా జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణం రాబోయే 5 రోజులు 1-2 ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉండటంతో పాటు ఈదురుగాలులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ జిల్లాలైన పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు మరియు ఏలూరులో 1-2 చోట్ల భారీ వర్షపాతం రాబోయే 24 గంటల్లో వీచే అవకాశం ఉంది. ఇక 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు కూడా కోస్తా జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతానికి ఆస్కారం ఉన్నది. ఇక కోస్తా తీరం ఆవల, ముఖ్యంగా ఉత్తర కోస్తా తీరం ఆవల ఈదురుగాలులు 45 నుంచి 55, గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో ఈ రోజు వీచే అవకాశం ఉంది. 3వ రోజు తర్వాత ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరం ఆవల 40 నుంచి 50, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వాతావరణం కూడా కొనసాగే అవకాశం ఉంది. 4వ రోజు, 5వ రోజు కోస్తా తీరం వెంబడి తీరం ఆవల అటువంటి పరిస్థితి ఉన్నందువల్ల మత్స్యకారులు 1వ రోజు, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు ఉత్తర కోస్తా తీరం వెంబడి తీరం ఆవల తీరానికి ఆనుకుని ఉన్న సముద్ర ప్రాంతాలలో వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేయటం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి అటువంటి వాతావరణం లేకపోయినందువల్ల ఇప్పుడు పోర్ట్ వార్నింగ్స్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక గడిచిన 24 గంటల్లో పోలవరం జిల్లాలో 5 సెంటీమీటర్ల వర్షపాతం గరిష్టంగా నమోదైంది. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ఐసోలేటెడ్ ప్లేసెస్ లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం. ఈ ఎలినో ప్రభావం ఎలా ఉండబోతుంది? ఇప్పటికే వర్షాభావ పరిస్థితులు రాష్ట్రంలో తగ్గుముఖం పట్టింది, అంటే అనుకునే దానికంటే చాలా తక్కువగా కురుస్తుంది. ఈ మంత్ కూడా ఎలినో ప్రభావం ఉండబోతా ఉందా, లేదా అనుకునే దానికంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది? నైరుతి ఋతుపవనాలు జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మాసాలకు సంబంధించిన సీజన్. ఈ సీజన్ లో ఉండే వర్షపాతాన్ని ముందస్తు అంచనాలు వేసి లాంగ్ రేంజ్ ఫోర్కాస్ట్ ద్వారా భారత వాతావరణ శాఖ గత నెలలోనే తెలియజేయడం జరిగింది. తరువాత ఇప్పుడు జూలై ఫోర్కాస్ట్ లో కూడా దేశం మొత్తం మీద సాధారణ వర్షపాతం కన్నా కొంచెం తక్కువ వర్షపాతం నమోదయ్యే సూచనలని తెలియజేయడం జరిగింది. అది మన రాష్ట్రానికి కూడా సంబంధించినంత వరకు 94% లేదా అంతకన్నా తక్కువయ్యే అవకాశాన్ని సూచిస్తున్నాయి. అయితే ప్రాదేశికంగా కొన్ని మార్పులు ఉండే అవకాశం ఉంది. జూలై, ఆగస్టు ముఖ్యమైన రైనీ మంత్స్. ఈ సీజన్ లో ఈ వర్షపాతం
కొంత తగ్గుతుంది కానీ మరి అంత భయపడాల్సిన వాతావరణం కూడా ఒక దగ్గర ఎండ తీవ్రత అధికంగా ఉండడం, మరికొన్ని చోట్ల వర్షాభావ పరిస్థితులు కనిపించడం, భిన్నమైనటువంటి వాతావరణం రాష్ట్రంలో నెలకొంది. ఎందుకంటే విశాఖలోనే కొన్ని ప్రాంతాల్లో వర్షం పడుతుంది, కొన్ని ప్రాంతాల్లో పడలేదు. దీన్ని ఎలా చూడొచ్చు? ఒకటి ముఖ్యంగా ఏ 2 సంవత్సరాలు నైరుతి ఋతుపవనాలే కాదు, ఏ 2 సైక్లోన్స్ కూడా ఒకే విధంగా ఎవ్రీ సీజన్ ఈజ్ యూనిక్ అంటారు. ఏ ఋతువైనా కూడా దానికి అది ప్రత్యేక. ఈ నైరుతి ఋతుపవనాలకు వచ్చినట్లయితే ప్రాదేశికంగా కాల ప్రమాణంగా చూసినట్లయితే యూనిఫామిటీ అనేది ఉండకపోవచ్చు. కొన్ని ప్రాంతాలలో ఎక్కువగాను, కొన్ని ప్రాంతాల్లో తక్కువగా ఉంటుంది. దాన్నే స్పేషియో టెంపోరల్ వేరియేషన్స్ అంటారు. అవి దే ఆర్ ఇన్హెరెంట్ టు మాన్సూన్ అంటారు. అంటే మాన్సూన్ కి సంబంధించినంత వరకు అవి మామూలుగానే అలాగే ఉండే అవకాశాలు ఉంటాయి. కానీ ఎక్కువ తక్కువ పరిస్థితులు, ముఖ్యంగా గ్లోబల్ వార్మింగ్ ఇవన్నీ కూడా ఉండడంతో పాటు ఎల్నినో ప్రస్తుతానికి కొనసాగుతుంది. ఇది సీజన్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఇంకొంచెం ప్రబలంగా తయారయ్యే అవకాశం ఉన్నప్పటికీ ఐఓడి ప్రభావం కూడా ఉన్నందువల్ల ఐఓడిని కూడా పరిగణలోకి తీసుకుని మా సూచనల్ని తెలియజేయడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే లాంగ్ పీరియడ్ యావరేజ్ తో పోల్చినట్లయితే 94% లేదా అంతకన్నా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఇది మరీ అంత బ్యాడ్ అయితే కాదు. చుడుతూ ఏదైతే ఉపరితల ఆవర్తన ప్రభావంతో గడిచిన 24 గంటల్లో కొన్ని చోట్ల ఇప్పటికే వర్షాలు నమోదైనప్పటికీ కూడా రాగల వారం రోజుల పాటు కూడా ఆంధ్రప్రదేశ్ లో కొన్ని చోట్ల మోస్తరు నుంచి కొన్ని చోట్ల విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ముఖ్యంగా తీరం వెంబడి గంటకి 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచేటటువంటి ఆస్కారం ఉన్నటువంటి నేపథ్యంలో మత్స్యకారులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. 100% నారాయణతో భరత్, వేద టీవీ, విశాఖ.